కొరింథీ 13:13లో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ నిలుచును. అన్నిటికంటే గొప్పది ప్రేమ. ప్రేమ చాలా విచిత్రమైనది. మనం ఎరగని వారిని ఎక్కడెక్కడో కలుపుతుంది. ప్రేమ కలిపి బంధిస్తుంది, ఎన్నడూ విడిపోని బంధం వేస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అమర్యాదగా మాట్లాడదంట. ఇంకొకటి ఏంటో తెలుసండి, నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ ప్రేమ విడిచిపెట్టదు. అది యేసు ప్రభు అగాఫే ప్రేమ అన్నాడు. ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు వారికి కూడా అదే చెప్పాడు కదా, మీరు నా ప్రేమను ధరించండి, నా ప్రేమ కలిగి ఉండండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ ఎంత గొప్పదో చూసారా? తల్లి పట్ల బిడ్డకున్న ప్రేమ, తండ్రి పట్ల పిల్లలకున్న ప్రేమ, దేవుని పట్ల మనకున్న ప్రేమ, దేవుడు మన మీద చూపిన ప్రేమ. ఆ ప్రేమ కోసమే కదా ప్రభువారు పరలోకమైనటువంటి సింహాసనమును విడిచిపెట్టి మన మీద పెంచుకున్న ప్రేమ సింహాసనమును, పరలోక గొప్ప భాగ్యమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చేసాడండి. వచ్చి ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, రక్తమును సిందించాడు, దెబ్బలు తిన్నాడు, అందరినీ రక్షించాడు, ప్రేమ చేత ఆకర్షించాడు, అందరి హృదయాలలో నిలిచిపోయాడు. కాబట్టి ప్రేమ గొప్పది. నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అమర్యాదగా మాట్లాడదు, డంబముగా ప్రవర్తించదు. చిత్రమైనది ప్రేమ, చాలా చిత్రమైనది. నిజముగా ప్రేమించే వారికి ఈ ప్రేమ దొరకదండి. నిజంగా ప్రేమించే వాడికి ప్రేమ దొరకదు. మోసకరమైనటువంటి ప్రేమ ప్రేమిస్తారే, ఆ ప్రేమలో చిక్కుపోతారు జనాలు. అదే లాలన మాటలకి, మోసకరమైన ప్రేమకి బలైపోతూ ఉంటారు. నిజమైన ప్రేమ గలవాడు గర్దిస్తూ ఉంటాడు, నీ గురించి కనిపెట్టుకుని ఉంటుంటాడు, నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. అర్థమైందా? అదే నిజమైన ప్రేమ. ప్రేమ కోసం యేసయ్య ప్రాణత్యాగం చేశాడు. ఆయనలోనే ఉంది నిజమైన ప్రేమ. అందుకనే నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. అది విడిచిపెట్టదు, డంబంగా ప్రవర్తించదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. నిజముగా నీలో నిజమైన ప్రేమ ఉంటే దీర్ఘకాలము సహిస్తుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత శోధనున్నా దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ.